హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం కదా, ప్రశాంతంగా పడుకుందాం అనుకున్నాను. కానీ నా మొబైల్ టింగ్ టింగ్ అని మోగుతూనే ఉంది. వాట్సాప్ మెసేజ్లతో నిండిపోయింది. ఏందబ్బా అని లేచి చూశాను. మా 10th క్లాస్ గ్రూప్ వాళ్ళు వాట్సాప్ ఒకటి క్రియేట్ చేశారనమాట. అందులో మెసేజ్లు ఉన్నాయి. మా వాళ్ళు హడావుడి చేస్తున్నారు. సర్లే అని చెప్పి ఇంకో మెసేజ్ వచ్చి చూశాను. ఇక్కడ తెలుగు గ్రూప్లో మెసేజ్ వచ్చింది. ఏంటంటే ఫ్రెష్గా కూరగాయలు వచ్చినాయి ఈరోజు ఇండియా నుంచి, ఎవరైనా కావాలితే తీసుకుంటారు రండి అన్నారు. మనం కూడా ఇండియన్ కూరగాయలు తిని దాదాపు 3 నెలలు అవుతుంది. చూద్దాం పదాన్ని వచ్చాం, కాస్ట్ ఎలా ఉంటుందని. అక్క దగ్గరికి వెళ్ళా. అక్క ఎంత అక్క అన్న అంటే అక్కయ్య చెప్పింది కేజీ 1000 రూపాయలు అని చెప్పింది. నువ్వు ఏదైనా తీసుకో, పచ్చిమిరకాయలు అయినా తీసుకో, బంగాళదుంపలు తీసుకో, ఏదైనా తీసుకో, 1000 రూపాయలు అని చెప్పింది. నేను 1000 రూపాయలు అయినప్పటికీ బెత్తరపోయి బిల్లేసుకున్నాను అనమాట. ఎందుకంటే మన ఇండియాలో నెలంతా కూరగాయలు తీసుకుంటే ఒక 1000 రూపాయలు అయితే, సో మనం అంత బడ్జెట్ పెట్టలేం కదా. సరే మా ఫ్రెండ్ అన్నాడు, ఇక్కడ సండే మార్కెట్ ఉంది పదరా, 3 hours జరుగుద్దంట, పక్కన ఉన్న రైతులు దగ్గర ఉన్న రైతులు తీసుకొచ్చి మార్కెట్ పెడతారంట అన్నాడు. సరే పదరా వెళ్దాం, చూద్దాం, కంపేర్ చేద్దాం కాస్ట్ ఎంత ఉంది అనుకున్నాం. ఇక్కడ చూస్తేనేమో 1.2 యూరో, 1.3 యూరో, 1.5 ఇలాగే ఉన్నాయన్నమాట. అంటే 150 రూపాయలు, 200 కేజీ. అంటే మన ఇండియన్ కూరగాయలు 1000 రూపాయలు ఏంటి, ఇక్కడ ఫ్రాన్స్ కూరగాయలు 150, 200 ఏంది. ఇదే కదా మన ఇండియా రోజు రోజుకి అభివృద్ధి చెందుతుందంటే ఇలాగే ఉంటుంది మరి. ఏవో ఇక్కడ చూసామన్నమాట, చాలా తక్కువ కాస్ట్. ఇక్కడ ఇగో దానిమ్మ పళ్ళు, బత్తాయి పళ్ళు, యాపిల్ పళ్ళు అన్నీ చాలా చాలా కాస్ట్ అనమాట. అదే చాలా చీపు. లైక్ 1 యూరో అంటే మన ఇండియాలో పోలితే కాస్టే, కానీ ఇక్కడ చీప్ అనమాట. 100 రూపాయలు అంతే. మా వాడు అన్నాడు, ఈ సొల్లంతా చెప్పమాకరా, మార్కెట్ క్లోజ్ చేస్తారో తీసుకుందాం పద అన్నాడు. ఇంకో అక్కయ్య చూసారా, బ్యాగ్ తీసుకొచ్చింది. ఎందుకంటే బావ ఒక రోజు కూరగాయలు వండి పెడతాకి. ఇగో ఇది సౌక్ కదా, మళ్ళీ వారం తర్వాతే ఉంటుంది మార్కెట్. ఇంకో బంగాళదుంపలు అన్నీ చాలా తక్కువ. సో ఈ రేట్లు చూడగానే చాలా ఆనందం వేసింది అనమాట. అండ్ నాకు ఒక స్టూడెంట్గా. ఎందుకంటే కేజీ 1000 రూపాయలు పెట్టి కొనుక్కుని తినాలంటే నేను వారంలో ఒక రోజే తింటా. అదే ఇదనుకో వారంలో 3 రోజులు, 4 రోజులు రోజు తింటాం, పండగ అనమాట ఇంకా. సో ఇక్కడ కొత్త వలన ఉపయోగం ఇచ్చింది. మా 10th క్లాస్ మిట్స్ అందరికీ, నేను క్లాస్మేట్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే వాళ్ళు మెసేజ్ చేయడం వల్ల ఈరోజు నేను లేసాను, ఈ మార్కెట్ చూశాను. థ్యాంక్స్ మై ఫ్రెండ్స్. ఇది వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను నేను. ఇవి చూసుకుంటే అన్నీ ఉన్నాయి, బనానాస్ ఇవన్నీ చాలా తక్కువ అనమాట కాస్ట్. చూద్దాం, మేము అందుకని కొనేసాం అనమాట.